స్టార్ట్ అవ్వండి. పెయిన్స్ వస్తున్నట్టున్నాయి. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఒక్కదాన్నే వెళ్తున్నాను. చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఇమ్మీడియట్గా బయలుదేరండి. దీపా, సారీ ఫర్ ద లేట్ మెసేజ్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. డ్రైవింగ్లో ఉన్నా. 5 hours టైం పడుతుంది. డాక్టర్ని కలిసాక కాల్ చేయి. కంగారు పడకు, నేను వచ్చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ బీ దేర్. అంతా బాగుంటుంది. ఎలాగో కాసేపట్లో నేను వచ్చేస్తాగా. హలో, ఎవరు? హలో, మూర్తి గారితో మాట్లాడొచ్చా? ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఓకే. నేను చాలాసార్లు ఆయన మొబైల్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే ల్యాండ్లైన్కి చేశాను. మీరెవరు? యా, విక్రమ్. ఎందుకు చేసిండ్రో తెలుసుకోవచ్చా? యా, యాక్చువల్లీ ప్రాజెక్ట్ గురించి కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. రిటర్న్ కాల్ చేయమనండి. ఓకే? వచ్చినాక ఏం చెప్పాలా? యా, అవును, విక్రమ్ కాల్ చేశాడని చెప్పండి. తనకి అర్థమవుతుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్, మర్చిపోకండి. సరే సరే, మళ్ళా. థ్యాంక్ యూ. హలో, ఎవరు? రేయ్, డాడీని. అమ్ముందా? లేదు డాడీ, ఇంకా రాలేదు. స్నాక్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. విను, మ్యాచ్ చూడడానికి నేను ఈరోజు ఇంటికి రాలేను. ఎందుకు డాడీ? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, దాన్ని వదిలేసి రాలేను. నేను సన్ రైజర్ డ్రెస్ కూడా వేసుకున్నాను, అమ్మ కూడా వేసుకుంది, స్పెషల్గా బిర్యానీ కూడా చేసింది. కానీ మీరేమో రానంటున్నారు. రావచ్చు కదా డాడీ. నేను మ్యాచ్కి రావట్లేదు. నేను ఆన్లైన్లో చూస్తా మ్యాచ్. ఏంటి, ఆన్లైన్లో చూస్తారా? అందరం కలిసి బిర్యానీ తింటూ మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నువ్వు టోటల్గా డిసప్పాయింట్ చేసావు డాడీ. అక్కడ తమ్ముడున్నాడా? ఉన్నాడు, మాట్లాడతావా? లేదు లేదు, జస్ట్ అడిగా. మీ అమ్మ వచ్చాక నాకు కాల్ చేయమని చెప్పు. సరే డాడీ, బాయ్, వి మిస్ యూ. బాయ్, లవ్ యూ. ఏంటి డాడీ కొత్తగా లవ్ యూ చెప్తున్నారు? ఏం లేదు, మమ్మీ రాగానే కాల్ చేయమని చెప్పు. ఓకే డాడీ. హలో. హలో విక్రమ్, చెప్పండి. ఐ నో ఇది మీకు షాకింగే, బట్ నేను రేపు డెమోకి ఉండట్లేదు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేను డెమో ఇవ్వడం ఏంటి? ఎస్, నేను ప్రతిదీ ఫోన్ కాల్లో వింటూనే ఉంటాను. ఓకే? మీరు వింటారు
డెమో ఇస్తాను, మీరెందుకు రావట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? యా, ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్. ఎందుకు? మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఏమన్నా అయిందా? పిల్లలకి ఏమన్నా అయిందా? లేదు, నా పర్సనల్ ప్రాబ్లం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, నేను డెమో ఇవ్వడం ఏంటి? మీకు జోక్లా ఉంది. చూడు నరేష్, నేను డెమో ఇచ్చినప్పుడు నాకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అడిగిన వెంటనే ఓపెన్ చేసి ప్రొజెక్ట్ చేసేది నువ్వే. అంటే ప్రాజెక్టు మీద నాకెంత గ్రిప్ ఉందో నీకు అంతే ఉంది. మరి నువ్వెందుకు డెమో ఇవ్వలేవు? మోరోవర్, నేను కాల్లోనే ఉంటా. నువ్వు స్ట్రక్ అయితే నేను ఇన్పుట్స్ ఇస్తా. ప్రతి 5 minutesకి నేను మానిటర్ చేస్తూ ఉంటా. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఏంటి, ఫోన్లోనా? యా, ఫోన్లోనే. అసలు ఇది పాసిబులేనా? ఇట్స్ ఇంపాసిబుల్. ఐ డోంట్ థింక్ సో. ఏంటి ప్రాబ్లం అనిపించట్లేదా? 3 hours డెమో, 5 క్లయింట్లు, 8 మాడ్యూల్స్. నేనైతే మేనేజ్ చేయగలను అనుకోవట్లేదు. 8 modules? అదే కదా, నేనున్నా రన్ చేయాల్సింది నువ్వే కదా. యూ కెన్ డూ ఇట్. మీకు జోక్లా ఉంది. 8 మాడ్యూల్స్ నేను రన్ చేయడం ఏంటి? అసలు ఇది పాసిబుల్ అంటారా? ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ నరేష్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అంటే ఏంటి విక్రమ్? ఎవరైనా చనిపోయారా? చెప్పండి విక్రమ్. ఎవ్వరూ చనిపోలేదు. డెమో నువ్వే ఇవ్వాలి. రేపు డెమో ఇచ్చే టైంకి అర్ధగంట ముందే కోడ్ రన్ చేసుకో. అన్ని మాడ్యూల్స్ కరెక్ట్గా కంపైల్ అవుతున్నాయో చెక్ చేసుకో. నేను జస్ట్ టెస్టర్ని. టెస్ట్ చేసి రన్ చేయడం వరకే నాకు తెలుసు. నేను డెమో ఇవ్వగలనని ఎలా అనుకుంటున్నారు? చూడు నరేష్, మీకు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో తెలుసు, దాన్ని ఎలా రన్ చేయాలో తెలుసు, సీక్వెల్స్ కూడా తెలుసు. ఓకే, మీరు చేస్తున్న దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే చాలు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలా? అదే చెప్తున్నా, మీరు చేసే పనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే చాలు. ముందే మాడ్యూల్స్ని సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకోండి. 1 by 1 ప్రతి మాడ్యూల్కి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ చెప్పి ప్రోగ్రామ్ రన్ చేయండి చాలు. అవును, ఇంతకు మీరు మూర్తి గారితో మాట్లాడారా? లేదు, ఇంకా మాట్లాడలేదు. తర్వాత మాట్లాడతలే. మూర్తి గారు చాలా సీరియస్ అవుతారు. ఈ డెమో నేను ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది నాకు తెలుసబ్బా. ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఐ నో. ఓ మై గాడ్, నేను ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళు మీరే బెటర్ పర్ఫార్మర్, మీరే బెస్ట్ మేనేజర్. అయినా మిమ్మల్ని జాబ్ నుంచి తీసే ఛాన్స్ ఉంది. బట్ నరేష్, నువ్వు చేయగలవు. ఇప్పటి నుంచే మాడ్యూల్స్ రన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నేను ఉన్నాను కదా, నాకు కాల్ చేయండి. ఓకే విక్రమ్. దీపా, హలో విక్రమ్, నువ్వెక్కడా? నేను ఇప్పుడే అడ్మిట్ అయ్యాను. లేబర్ వార్డ్లో ఉన్నాను. వార్డ్ నంబర్ 23. డాక్టర్స్ ఏమని చెప్పారా? ఇక్కడ ఇంకా డాక్టర్స్ ఎవరు రాలేదు. వాట్స్ హ్యాపెనింగ్? వార్డ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అక్కడ బయట ఎవరైనా ఉంటే వాళ్ళని హెల్ప్ కోసం పిలవచ్చు కదా. ఇక్కడ ఎవరూ లేరు. నాకు చాలా నొప్పిగా ఉంది. అక్కడ బజర్ లేదా? ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ స్టాఫ్ని పిలవడానికి బెల్ ఆర్ బజర్ లాంటిది ఏమీ లేదా? అయ్యో, ఇక్కడ ఏమీ లేవంటున్నాను. ఆర్ యూ ఓకే? ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవ్వరూ లేరు. కూల్. నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. పిలుద్దామంటే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. సరే, డోర్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసి వాళ్ళని పిలువు. డోర్ దగ్గరికి వెళ్ళి అంత ఓపిక నాకు లేదు విక్రమ్. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అది డాక్టర్కి చెప్పావా? అయ్యో విక్రమ్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరని. నేను ఇక్కడ నొప్పితో చచ్చిపోతున్నాను. నేను చెప్పేది అదే కదా. మరీ అంత నొప్పితో అలా ఎందుకుంటున్నావు? ఎవరినైనా హెల్ప్ కోసం పిలవచ్చు కదా. డోర్ దగ్గర ఎవరూ లేరు. మేబీ పక్క వార్డులో ఉన్నారేమో. అదే నేను చెప్తున్నాను. ముందు నువ్వు డోర్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరైనా ఉన్నారేమో గట్టిగా పిలువు. ఎవరూ కనపడకపోతే గట్టిగా అరువు. నేను నీకు దూరంగా ఉన్నాను. నేను వచ్చే వరకు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఈ ట్రాఫిక్ తక్కువ ఉంటే నేను తొందరగా వచ్చేస్తాను. నువ్వు కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు. కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి. చాలా చలి కూడా పుడుతుంది. పెయిన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. నువ్వు ముందు హెల్ప్ కోసం ఒక నర్సుని పిలవడానికి ట్రై చేయి. ఆ తర్వాత ఆమెతో నీ ప్రాబ్లం గురించి చెప్పు. మీకు ఎంత టైం పడుతుంది? ఎస్, 4 to 5 hours. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు వెళ్ళి నర్సుని పిలువు. సరే, ముందైతే మీరు మీ వైఫ్కి చెప్పారా? ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో.
సౌమ్య. ఇంకా ఎంతసేపు? ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారి ఇలాగే లేట్ చేస్తావా? త్వరగా రమ్మని నేను ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వు వస్తావని పిల్లల్ని కూడా స్కూల్ నుంచి త్వరగా తెచ్చేసాను, అన్నీ రెడీ చేసి పెట్టాను. బట్ నువ్వు మాత్రం ఇంకా రాలేదు. నువ్వు బయట నుంచి ఏం తీసుకురాక్కర్లేదు, అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నావు. నీకు అజయ్ ఏం చెప్పలేదా? ఏం చెప్పమన్నారు? అదే నేను ఇంటికి రావట్లేదు, బయటికి వెళ్తున్నా అని. ఏంటి, ఈరోజు కలిసి మ్యాచ్ చూద్దాం అనుకున్నాం కదా. మీకోసం జెర్సీ కూడా వేసుకున్నాను. ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఏం? నాకు నీ సౌండ్ కంటే టీవీ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. నువ్వు ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవా? ఎందుకు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నీకు విషయం చెప్పాలి, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే, నువ్వు త్వరగా వచ్చే. నీ పక్కన అజయ్ ఉన్నాడా? పక్కనే ఉన్నాడు. చెప్పు, ఏంటి? జస్ట్ నేను చెప్పేది విను. నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జస్ట్ గో టు ద బెడ్రూమ్. బెడ్రూమ్లోనే ఉన్నాను, చెప్పండి. ఇప్పుడు టీవీ సౌండ్ ఏం రావట్లేదు కదా. మీకు నా ఫ్రెండ్ వివేక్ తెలుసు కదా, అదే 6 months బ్యాక్ చనిపోయాడు. వివేక్ గర్ల్ ఫ్రెండ్ దీప, వాడు చనిపోయేప్పటికే 3 months ప్రెగ్నెంట్. వాడి చావు తట్టుకోలేక తనప్పుడు సూసైడ్ చేసుకోబోతుంటే నేనే కాపాడాను. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అయినా ఇంటికి రమ్మంటే ఎప్పుడో జరిగిన దాని గురించి మాట్లాడతారేంటి? అయితే ఇప్పుడు ఏంటి? వివేక్ ఉన్నాడు, వివేక్ వాళ్ళ వైఫ్ దీప ఉంది. అయితే ఏంటి? తనకి ఈరోజు డెలివరీ ఉందంట. ఈరోజా? అయితే అది తనని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. చూసుకోవడానికి ఎవరు లేకపోతే ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఏంటి? చెప్పేది విను. చెప్పండి. నేను ఆల్రెడీ తన గురించి నీకు చెప్పా కదా. తను సూసైడ్ చేసుకోకపోతే నీ కోసం కాకపోయినా కడుపులో ఉన్న వివేక్ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి. నీకు అన్ని విధాలుగా తోడుంటా అని నేను ధైర్యం చెప్పాను. తనకు నేను మాటిచ్చినట్టుగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తనని నేనే చూసుకోవాలి. తను ఇప్పుడు విజయవాడ హాస్పిటల్లో ఉంది. తనని చూడడానికి నేను వెళ్తున్నాను. తను ఈ నైట్కి డెలివరీ అవుతుంది. ఏంటి, మీరు వెళ్తున్నారా? మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తను ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నన్ను గుర్తుపెట్టుకొని కాల్ చేసిందంటే తనకి నా అవసరం ఉంది. అందుకే నేను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి తను ఉండే హాస్పిటల్కి వెళ్తున్నా. వింటున్నావా? ఇది నీకు చెప్పాలని కాల్ చేశాను. అక్కడ అంతా సెట్ అయ్యాక రేపు నేను మార్నింగ్ వచ్చేస్తాను. నేను వచ్చే వరకు పిల్లలు నువ్వు జాగ్రత్త, సరేనా? హలో హలో, ఏమైంది? ఎందుకు మాట్లాడట్లేదు? ఏదో ఒకటి మాట్లాడు. హాయ్, ఇప్పుడే నరేష్ నాకు కాల్ చేశాడు. తనేంటి అలా చెప్తున్నాడు? నువ్వు డెమోకే అవైలబుల్గా ఉండడం లేదని, డెమో ప్రజెంటేషన్ తననివ్వమన్నావంట. అవును మూర్తి గారు. మీరేం చేస్తారు నాకు తెలీదు. రేపు క్లయింట్కి మీరే డెమో ప్రజెంటేషన్ ఇవ్వాలి, అర్థమవుతుందా? అవును మూర్తి గారు, నేను రేపు ఉండట్లేదు. సో డెమో ఇవ్వడం కుదరదు. ఇట్స్ ఇంపాసిబుల్. మూర్తి గారు, నిజం చెప్పాలంటే ఈరోజు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే. దీపా డెలివరీకి హాస్పిటల్లో ఉంది. నేను విజయవాడ వెళ్తున్నాను. అర్థమవుతుందా మీకు? సరే సరే, ఇది విను. వింటున్నాను. CEO దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అదేంటో చదివితాను, విను. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ డెమో. మన కంపెనీ స్థాపించిన 20 సంవత్సరాల్లో ఇదే పెద్ద డీల్. అయినా సరే నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే ఈ డెమో డీల్ చేస్తున్నది మోస్ట్ టాలెంటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ విక్రమ్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డెలివరీ హెడ్ మూర్తి. ఆల్ ది బెస్ట్. యా వింటున్నాను. వినడం కాదు, ఏదో ఒకటి మాట్లాడండి. డెమో మధ్యలో ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను సీరియస్గానే చెప్తున్నాను. నథింగ్ విల్ హ్యాపెన్. కంపెనీ మొత్తం మీ మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉంటే 5 గంటల ముందు మీరు హైవేలో ఉన్నానని చెప్తూ కంపెనీని రోడ్డు మీద ఉంచారు. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. దిస్ ఇస్ నాట్ ద రోల్ ఆఫ్ ద మేనేజర్. వింటున్నావా విక్రమ్? నరేష్ కూడా డెమో ఇవ్వగలడా? యా అలా ఎందుకు అనుకుంటున్నారు? నరేష్ డెమో ఇస్తాడు, అతను ఇవ్వగలడు. డోంట్ వరీ అబౌట్ దట్.
క్యాపబిలిటీ ఏంటో నాకు తెలుసు. ఎవరో అమ్మాయి కోసం నువ్వు రేపు డెమోకి ఉండట్లేదంట కదా. ఆమె గురించి మీకు అనవసరం. సో ఆమె కోసం ఇప్పుడు మీరు వెళ్ళాలా? ఆమెకు మీరు తప్ప ఎవరు లేరన్నట్టు చేస్తున్నారు. అవును, నేను తప్ప ఇంకెవరూ లేరు. ఏంటి, ఆమెకు ఎవరు లేరా? ఏ, ఆమె ఏమన్నా అనాథనా? తనకు నేను తప్ప తన అనే వాళ్ళు ఎవరూ లేరు. తను చాలా సెన్సిటివ్. తనకు నేను మాటిచ్చా డెలివరీ టైంలో తనతో పాటు ఉంటానని, అందుకే వెళ్తున్నా. ఆమె సెన్సిటివ్ అయితే నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వదిలేసి వినండి మూర్తి గారు, అసలు ఆమె ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఒక విధంగా నేనే. అలాంటప్పుడు తనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకే వెళ్తున్నా. మీరు వర్క్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడకండి. నేను నరేష్కి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ విల్ డూ. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడా దేవుడా దేవుడా, రేపు ఎన్ని మిలియన్ల లాస్ అవుతుందో నీకు తెలుసా? రేపు 3 గంటల డెమోలో ఏ ఒక్క నిమిషం మనది కాకపోయినా $3.5 మిలియన్ ప్రాజెక్ట్ పోతుంది. తిరిగి $3.5 మిలియన్ లాస్ రికవరీ చేయాలంటే కంపెనీ మొత్తం దివాలా తెస్తుంది. ఇదంతా ఆలోచించి కూడా నువ్వు వెళ్ళావా? ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. నువ్వు ఇన్ని సంవత్సరాలు కంపెనీలో పనిచేసావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, లేకపోతే ఫోన్లోనే నిన్ను తీసేసేవాడు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. నేను ఆమె దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అలా అని మీరేమి వరీ అవ్వకండి. నరేష్ సక్సెస్ఫుల్గా డెమో కంప్లీట్ చేస్తాడు. మీరు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకెందుకు కంగారు లేదు నాకు అర్థం కావట్లేదు. 3.5 మిలియన్ లాస్ అంటే మీకు జోక్గా ఉంది. ఆల్మోస్ట్ 1500 ఎంప్లాయీస్ని రిమూవ్ చేయాలి. సో దట్స్ నాట్ ఏ జోక్ ఐ థింక్. కావాలంటే డెమో అవ్వగానే మీకు 1 మంత్ లీవ్ శాంక్షన్ చేస్తాను. అప్పుడు ఎక్కడికైనా వెళ్దువు కానీ. మూర్తి గారు, ఐ హ్యావ్ టేకెన్ మై డిసిజన్ ఆల్రెడీ. సో యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ జాబ్? ఐ డోంట్ కేర్. ఓకే ఓకే దెన్, సీ యూ. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నాకు కూడా దేవుడు ఇలాంటి పరీక్ష పెడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక మోరల్ డైలమా. మూర్తి గారు చెప్పినట్టు నిజంగా ఇది కొంతమంది జీవితాలకు సంబంధించిన ప్రశ్న. వాళ్ళవి జీవితాలే కదా. కానీ అలాగని నేను దీపాని ఒంటరిదాన్ని చేయలేను. దీపాకి ఇంకెవరు లేరు. ఇప్పుడు నేను దీపాన్ని కాపాడడం కరెక్టా, లేదా 1000 మంది ఎంప్లాయీస్ గురించి ఆలోచించడం కరెక్టా? దీనివల్ల నా కుటుంబంలో వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించడం కరెక్టా? అసలు ఏది కరెక్టో ఏది కాదో అర్థం కాకుండా ఒక మనిషిని రోడ్డు మీద నిలబెట్టడమే కదా దేవుడి మాయ. అంటే ఎన్నో పరిస్థితులు రప్పిస్తుంటావు నువ్వు. ఇలాంటి పరిస్థితులు రప్పించడం అవసరమా? ఇది జీవితంలో ఏది నేర్పించడానికి? ఇది నిజంగా నిజం అని నీకైనా అనిపిస్తుందా? ఏ దిక్కు తోచని స్థితిలో నా నిర్ణయానికి తోడుంటావని ఆశిస్తున్నాను. నరేష్ చెప్పు. హలో విక్రమ్, నేను అన్ని మాడ్యూల్స్ చెక్ చేశాను. మనం సెకండ్ మాడ్యూల్తో స్టార్ట్ చేయాలి. మిగిలిన 7 మాడ్యూల్స్ అదే ఆర్డర్లో రన్ చేయాలి. మధ్యలో ఎలాంటి ఇష్యూస్ రాకపోతే ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ద ఆర్డర్, బట్ నాకు డెమోనే కొంచెం ప్రాబ్లం. ఓకే 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 విను 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 నువ్వు రన్ చేసే ఆర్డర్ నీకు గుర్తుంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నావో దాన్ని 2 పీపీటీలుగా చేసుకో. ఒకటి నీకు, ఒకటి క్లయింట్కి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఒకటి షార్ట్ ఫామ్లో ఉండాలి. నువ్వు చూసేది కంప్లీట్ డీటెయిల్స్తో ఉండాలి. ఓకే నరేష్, ఇది ఫైనల్ డెమో. ఎంత వీలైతే అన్ని డీటెయిల్స్ ఉంచుకో. ఓకే, అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నావు కదా. క్లయింట్తో ఇష్యూ రాకూడదు. ఆల్రెడీ మీరు ఉన్నప్పుడే రన్ చేసుకున్నాను కదా. ఓకే ఓకే, కానీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకో. మనం అస్సలు రిస్క్ తీసుకోలేం. ఇప్పటికే లేట్ అయింది కదా. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే చెక్ చేసుకున్నాను. నో 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 పడుకునే ముందే చెక్ చేసుకో. ప్రతి మాడ్యూల్ లీడ్ నెంబర్స్ ముందే తీసి పెట్టుకో. వాళ్ళని కూడా అవైలబుల్గా ఉండమని ముందే ఇన్ఫామ్ చేయి. నేను డెవలప్మెంట్ గ్రూప్లో ఉన్నాను. ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టడం కాదు, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకో. ఓకే ఓకే, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అవును, ఇంతకీ మీరు మూర్తి గారితో మాట్లాడారా? ఆయన ఏమన్నారు?
మాట్లాడాను. అతను సీఈఓతో మాట్లాడి నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడంట. అవేవి పట్టించుకోకు. డెమో అయ్యే వరకు మూర్తి గారి కాల్ కూడా లిఫ్ట్ చేయకు. నువ్వు ఎవ్వరి మాట వినొద్దు. నాకు మార్నింగ్ డెమో కంప్లీట్ అయ్యిందని గుడ్ న్యూస్ మాత్రమే చెప్పు. ఓకే విక్రమ్, బాయ్. హలో విక్రమ్, ఇంకా ఎంత టైం పడుతుంది? ఆన్ ది వే, వస్తున్నా. డాక్టర్ చెక్ చేశాడా? లేదు, ఇంకా ఎవరు లోపలికి ఓకే, రాలేదు. ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా? లేదు, అంతా భయంగా ముందు నువ్వు డాక్టర్కి చెప్పు. నువ్వేమీ భయపడకు, నేను వచ్చేస్తున్నా. అయ్యో రామా, ఇక్కడ ఎవరూ లేరు అంటే డాక్టర్స్ చెప్పమంటావేంటి? ఓకే ఓకే, వీలైనంత తొందరగా వస్తా. ఈ ట్రాఫిక్ ఏది లేకపోతే నువ్వేమీ వరీ కావద్దు. ఓకే నాకు చాలా భయమేస్తుంది. దీపా, నువ్వు అవేవి ఆలోచించకు. నీకు నేనున్నా. జస్ట్ 4 అవర్స్లో వచ్చేస్తా. పదే పదే కాల్ చేస్తున్నానే నా మీద మీకు ఏమైనా కోపంగా ఉందా? ఈ టైంలో ఇంతగా టార్చర్ పెడుతున్నానే నా మీద ఏమైనా ద్వేషంగా ఉందా? దీపా, నేను నిన్నెప్పుడు ద్వేషించను. అలాంటిదేమీ మనసులో పెట్టుకోకు. డాక్టర్స్ ఏం చెప్తే అది చెయ్యి. నేను ఇంకా వేరే కాల్లో మాట్లాడాలి. ఓకే ప్లీజ్ త్వరగా రా. దీపా, నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నా లైఫ్ని రిస్క్ చేసి నీకోసం వస్తున్నా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా నేను నీ దగ్గరికి వచ్చేంత వరకు నిన్ను నువ్వు కాపాడుకోవడమే. ఇంకేమీ ఆలోచించకు. ఓకే, నాకు వేరే కాల్స్ ఉన్నాయి, మళ్ళీ చేస్తాను. జాగ్రత్త, బాయ్. హలో మూర్తి గారు, యా, హలో విక్రమ్. చెప్పండి. నేను సీఈఓతో మాట్లాడాను. ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. ఈజ్ ఇట్? ఎస్, హీఈస్ యాంగ్రీ అని. ఇట్స్ ఓకే మూర్తి గారు. నేను అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 10 years నుంచి ఒక్క తప్పు కూడా చేయలేదు అని. 9 years. యా, అదే 9 years. మరి ఎందుకింత కేర్లెస్గా ఉన్నారని అడిగాడు. నో ప్రాబ్లం, నేను చూసుకుంటా. నాకు తెలుసు. ఈవెన్ నేను మళ్ళీ తర్వాత కూడా యాక్చువల్లీ call చేసి మాట్లాడాను. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ దెమ్ ఫర్ ఆల్ దిస్. నేను వాళ్ళతో మాట్లాడే ముందే వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ క్షణం నుండే నువ్వు జాబ్ నుంచి తొలగించబడ్డావు. నేను మీతో ఇలా చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మీ గుడ్ వర్క్స్ గురించి కూడా చెప్పాను, కానీ నో యూస్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. యు ఆర్ లూజింగ్ యువర్ జాబ్. ఇస్ దట్ ఓకే ఫర్ యూ? మూర్తి గారు, ఇట్స్ ఓకే. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్? నన్నెందుకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు? టుమారో డెమో విల్ బీ ఆల్ రైట్. నువ్వు యాక్చువల్ రీజన్ చెప్పకుండా కనీసం సిక్కనైనా చెప్పాల్సి ఉంటే ఐ మైట్ హ్యావ్ ట్రైడ్ టు సేవ్ యూ. ఐ నో, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సేవ్ మై జాబ్. ఓకే, రేపు డెమో బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. నా మాట వినండి. నరేష్ డెమో కంప్లీట్ చేయగలడు. నేను తనతో కాంటాక్ట్లో ఉంటాను. Do you believe that it's going to happen? ఎలాగైనా ఈ డెమో సక్సెస్ అయ్యేలా నేను చూస్తాను మూర్తి గారు. నరేష్కి నేను పూర్తిగా ఈ డెమోని ఎలా ప్రజెంట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను అన్నీ చూసుకుంటాడు. యూ డోంట్ వరీ. ఇప్పటి నుంచే నాకు ఈ జాబ్ ఉండదని నాకు అర్థమైంది. కానీ ఈ డెమోకి నా జాబ్కి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఈ డెమో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా నేను చూసుకుంటాను. నీకు సిక్కని చెప్పడం ఇష్టం లేకపోతే నేను చెప్తాను. నువ్వు నేను చెప్పిన దానికి జస్ట్ ఎస్ అని చెప్పు చాలు. అట్లీస్ట్ దే మైట్ థింక్. నాకు అలా చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ సిక్. తను నిజంగానే మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండేనా? నాకు నమ్మకం కుదరట్లేదు. సౌమ్య, నువ్వు నన్ను గత 15 ఏళ్ళుగా చూస్తున్నావు. నిన్ను కూడా నమ్మించాల్సిన రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నిన్ను ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నానా లేక ఇప్పుడు చీకట్లోకి వెళ్తున్నానా నాకు అర్థం కావట్లేదు. సౌమ్య, ఈరోజు నాకు అర్థమైంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే రాముడంతటి వాడే ఎందుకు కష్టాల పడ్డాడు. నా జాబ్ పోయింది, నా భార్యకి నాపై నమ్మకం పోయింది.
ఇప్పుడు నిన్ను నమ్మించడానికి అబద్ధం చెప్పాల్సి వస్తే ఆ అబద్ధం కూడా ఆలోచించి చెప్పే స్థితిలో ఉన్నా నేను నిజం చెప్పినా నమ్మే స్థితిలో నువ్వు లేవు. ఓకే మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకు మాత్రం ఊపిరాడట్లేదు ఇక్కడ. సౌమ్య, నవీన్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, నా తమ్ముడి కంటే ఎక్కువ. ఇప్పుడు నేనుండే పరిస్థితుల్లో వాడుంటే వాడేం చేసేవాడో నేను అదే చేస్తున్నా. అవన్నీ కాదు, మీరు ఇంకా తనకెందుకు టచ్లో ఉన్నారు అది చెప్పండి. సౌమ్య, నేను పుట్టినప్పుడు మా నాన్న లేడు, మా అమ్మకు తోడుగా ఎవరూ రాలేదు. మా అమ్మ పడ్డ బాధేంటో నీకు తెలుసు. తను బాధపడుతుందని మమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతారా? అంటే నీకు మాకంటే తనే ఎక్కువ? నువ్వు ఇంకా నేను తప్పు చేశానన్న భ్రమలో ఉన్నావు కాబట్టే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒకసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అవన్నీ నాకు సంబంధం లేదు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల ఇంటికి వస్తున్నారా లేదా నేను పిల్లల్ని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. హలో విక్రమ్, చిన్న ప్రాబ్లం. ఓకే మాడ్యూల్ 2లో ఉన్నవి 5 ఎంట్రీ ఫామ్స్ కదా, ఓకే కానీ ఇందులో కస్టమర్ ప్రైవసీ ఫామ్ కనిపించడం లేదండి. నాకెందుకో ఇది ఫైనల్ వర్షన్ కాదనిపిస్తుంది. మీకు ఏమైనా గుర్తుందా? జనరల్గా అయితే ఇట్ షుడ్ మ్యాచ్. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఎందుకో నాకు డౌట్ అనిపిస్తుంది. నువ్వు ఒక పని చేయి నరేష్, చెప్పండి విక్రమ్, ఏం చేయాలి? వేరే మాడ్యూల్ వర్షన్ నెంబర్తో దీని వర్షన్ నెంబర్ని ఓకే ఒకసారి కంపేర్ చేసుకో. ఓకే ఎందుకంటే ఒకవేళ ఇది ఓల్డ్ వర్షన్ అయితే నెంబర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నేను వర్షన్ కంపేర్ చేస్తా. 3.8.3 అండ్ 3.8.2. ఐ థింక్ ఇది ఓల్డ్ వర్షన్ అనుకుంటా. నరేష్, నాకు గుర్తొచ్చింది, అది కరెక్ట్ వర్షనే. లేదు, ఐ థింక్ ఇట్స్ మిస్సింగ్. అసలు ఇది ఎలా జరిగింది? నరేష్, అసలేం చేస్తున్నావు నువ్వు? మాడ్యూల్ నెంబర్ 2నే స్టార్టింగ్ నెంబర్ కదా. ఐఎమ్ సారీ, బట్ ఆల్రెడీ చెక్ చేశా. నువ్వు దాన్ని ఎట్లా మిస్ చేసావో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేయి. ఓకే చెక్ చేస్తాను. అయ్యా, గివ్ మీ సమ్ టైం, ఐ చెక్. ఓకే నరేష్, వర్షన్ నెంబర్లు చెక్ చేయడం అనేది చాలా బేసిక్ థింగ్ దట్ వీ నీడ్ టు చెక్. ఇదేమైనా మన ఫస్ట్ డెమో అనుకుంటున్నావా? మన ఫైనల్ డెమో. ఇందులో ఏ మిస్టేక్ జరిగినా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. చెక్ కేర్ఫుల్లీ. యా, ఐ విల్ బి కేర్ఫుల్. నేను చెక్ చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. సౌమ్య. హలో డాడీ. అజయ్, అమ్మ లేదా? లేదు, అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. పిలువు. అమ్మ వాష్రూమ్కి వెళ్ళింది అనుకుంటా, రాగానే మీకు కాల్ చేయమని చెప్తాను. ఓకే, ఉంటాను. దీపా చెప్పు. నేను సిస్టర్ని. హలో సిస్టర్, అక్కడంతా ఓకే కదా? నేను వార్డులో ఉన్నానండి. తను మీ భార్యనా? లేదు, తను నా సిస్టర్. ఈవిడ బాగా భయపడుతుందండి. డెలివరీ టైంలో ఎవరో ఒకరు ఉండాలి కదండి పక్కన. తినేమో ఎవరో లేరంటుంది. లేదు, నేను వస్తున్నా. మేబీ ఓ 2 గంటల్లో నేను హాస్పిటల్ దగ్గర ఉంటాను. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఉందండి. ఏమైంది? ఇంతకీ ప్రాబ్లం ఏంటి? నార్మల్ డెలివరీ అయ్యేటట్టు లేదండి. సిజరీన్ చేయాలంటే మరి ఎవరో ఓ, ఒకరు ఉండాలి. వస్తున్నారా మరి? ఓకే. నేను డ్రైవింగ్లో ఉన్నా, మీరు మీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. అక్కడికి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడదాం. ఆవిడ కన్సల్టేషన్లో ఉన్నారు. తప్పకుండా ఎవరో ఒకరు ఉండాలి. నేనే. డోంట్ వరీ అబౌట్ ఇట్. వచ్చేస్తున్నా. ఐ విల్ బీ దేర్. మీరు మీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. నేను అక్కడికి వచ్చాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే. సరే అండి, మీరు డైరెక్ట్గా ఎమర్జెన్సీ వాడికి వచ్చేయండి. ఓకే సిస్టర్, టెన్షన్ పడిపోతున్నారు. నేను డైరెక్ట్గా ఎమర్జెన్సీ వార్డుకి వచ్చేస్తాను. తను కొంచెం డిప్రెషన్లో ఉంది. డిప్రెషన్? అవును, మొహంలో తెలుస్తుంది. చాలా ఓకే. నీరసంగా కూడా ఉందండి. మీరే కొంచెం చూసుకోండి నేను వచ్చే వరకు, ప్లీజ్. సరేనండి, ఓకే. మీరు త్వరగా వచ్చేయండి. అవును, ఇంతకీ తన భర్త ఎక్కడ ఉన్నారు? ఆమె భర్త చనిపోయాడు. యాజ్ ఎ బ్రదర్గా, గార్డియన్గా 2 సైన్స్ నేనే చేస్తాను. మీరు త్వరగా వచ్చేయండి మరి. వస్తున్నా.
ఎస్ నరేష్. విక్రమ్, మాడ్యూల్ 2 ఒకటే పెండింగ్, మిగతావన్నీ అయిపోయాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నరేష్, మీరు ఇంకా మాడ్యూల్ చెక్ చేయడం దగ్గరే ఉన్నారా? ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి? అన్నీ అయిపోయాయి. ఈ మాడ్యూల్ 2 కూడా ఒక 1 అవర్లో అయిపోతుంది. అవును నరేష్, నీ దగ్గర ప్రాసెస్ డాక్యుమెంట్ రెడీగానే ఉంది కదా? ప్రాసెస్ డాక్యుమెంట్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ప్రాసెస్ ఇనిషియేట్ చేసేది మీరే కదా. యా నరేష్, ఒకసారి మీ మెయిల్ చెక్ చేయి, నేను పంపించే ఉంటాను. నాకు కనిపించడం లేదు, నేను ఆ మెయిల్స్లో ఉన్నాననుకుంటా. నేను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో విఎన్ని యాక్సెస్ చేయలేను. ఇప్పుడు ఎలా? నేను ఓకే. ఆన్లైన్ టెంప్లెట్స్ కోసం సెర్చ్ చేయనా? ఆన్లైన్ టెంప్లెట్ ఎడిట్ చేయడం ఇప్పుడు ఇంపాసిబుల్. డూ వన్ థింగ్, సర్చ్ ఇన్ మై క్యాబిన్, దేర్ విల్ బీ ఏ హార్డ్ కాపీ. ఓకే, నేను కూడా నా ల్యాప్టాప్లో చెక్ చేసి చూస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్. ఓకే, నేను మీ క్యాబిన్కి వెళ్తున్నా. యా, నాకు గుర్తొచ్చి నా క్యాబిన్లో హార్డ్ కాపీ ఉంది. నాకు ఇక్కడ ఏ ఫోల్డర్ కనిపించడం లేదు. మీరు ఖచ్చితంగా హార్డ్ కాపీలోని సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. కానీ ఎక్కడ? నా టేబుల్ రైట్ సైడ్ డ్రాయర్లో ఆ హార్డ్ కాపీ ఉంది. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వెతుకుతున్నాను, ఆల్మోస్ట్ అన్ని చూశాను. ఇక్కడ నాకేది కనిపించడం. విను 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 నరేష్, అక్కడే ఉంటుంది. నేను దాదాపు అన్ని చోట్ల వెతికాను. నేను నా ప్రతి ప్రాజెక్ట్ డాక్యుమెంట్ని హార్డ్ కాపీ తీసి అక్కడే ఉంచుతాను. వెతకండి, గ్రీన్ ఫైల్లో ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. నాకు ఇక్కడ అసలు గ్రీన్ ఫైలే కనిపించట్లేదు. మీరు ఇంటికి ఏమైనా తీసుకెళ్లారేమో. నరేష్, నువ్వు అసలు ఏ డ్రాయర్లో వెతుకుతున్నావు? నేను మీ క్యాబిన్లో ఉన్న అన్ని డ్రాయర్స్ చెక్ చేశా. అక్కడే ఉంటుంది. అది మీకు కనిపించలేదా? మీకు నిజంగా గుర్తుందా అది ఇక్కడే ఉందా? 100% అక్కడే ఉంటుంది. వెతుకు, నీకు ఇది ఒక్కటి దొరికితే కంప్లీట్ ప్రాసెస్ అందులో ఉంటుంది. నేను మీరు చెప్పిన చోటంతా మొత్తం వెతికాను, నాకు ఎక్కడ కనిపించలేదు. కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తా. వీడియో కాల్ ఏమొద్దులే, నాకే కొంచెం టైం ఇవ్వు. సౌమ్య, హౌ ఆర్ యూ? అవన్నీ తర్వాత, నువ్వు ఇప్పుడు ముందు ఇంటికి వస్తున్నావా లేదా? సౌమ్య, దయచేసి నేను చెప్పేది విను. నాకు ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయ్యో సౌమ్య, కొంచెం పక్కకు రా. పిల్లల్ని మాటలు వింటారు, అరవకు ప్లీజ్. కొంచెం కూల్గా మాట్లాడు. వినని వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళ నాన్న ఎలాంటి వాడని. తప్పు చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడాలంట. విను ఏంటి నువ్వు చెప్పేది? నేను విను ప్లీజ్, కొంచెం నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా. దాని దగ్గర పడుకొని వచ్చి అదే రోజు నా దగ్గర కూడా పడుకున్నావు కదా. ఛీ, నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది. ఆ రోజు మీ మొహం అంతా వెలిగిపోతూనే ఉంది. ఛీ, మీరు ఇలాంటి వారు. ఓ స్టాప్ దిస్ నాన్సెన్స్ సౌమ్య. ఏంటి నాన్ సెన్సా? నాన్ సెన్స్ కాదు, నా సెన్స్ ఇప్పుడే పనిచేస్తుంది. అందుకేనా 6 నెలల్లో 6 సార్లు ఆఫీస్ ట్రిప్కి వెళ్ళాను. సౌమ్య, నేను గత 6 నెలలుగా డీల్ చేస్తుంది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్, తెలుస్తూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు ఇంకా గుర్తుంది, ఆ రాత్రంతా నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. సౌమ్య, నువ్వు ప్రతిదానికి పిచ్చి దాంట్లో ఓవర్ థింకింగ్ చేయకు. నేను ఎలాంటి వాడిను ఒకసారి కూల్గా ఆలోచించు. గతం గురించి ఆలోచించాను కాబట్టి నాకు ఇప్పుడు అన్నీ అర్థం అవుతున్నాయి. అది నాకంటే బాగుంటుందా? కూల్గా ఆలోచించాలంట, కూల్గా. ఆమె నాకు చెల్లెల్లాంటిది. కోపంలో నువ్వు పిచ్చి దాంట్లో ఆలోచిస్తున్నావు. ఆపండి మీ నాటకాలు, ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? సౌమ్య, నేను చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నువ్వు ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయకు, ఓకే? అసలు ప్రాబ్లం క్రియేట్ చేసిందే మీరు, మళ్ళీ నన్ను అంటున్నారు. నేను మీకు ఏం అన్యాయం చేశానని మీరు నన్ను ఇంతగా మోసం చేస్తున్నారు? నేను మామూలుగా ఉండడానికి ట్రై చేస్తున్నా, ఓకే? అర్థమైందా? నువ్వు ఇంకా సీన్ క్రియేట్ చేయకు. నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నావు. అవునులే, తప్పు చేసావు కాబట్టి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నావు. లేకపోతే నార్మల్గా ఉండేవాడు. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, చేయను కూడా. అర్థం చేసుకో. నేను ఒక ఫూల్ని కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా నాకు కనిపించలేదు. అయినా జాబ్ పోతుంది అని తెలిసి కూడా వెళ్తున్నావంటే అర్థమవుతుంది నీకు దానికి ఏ సంబంధం ఉందో అని. ఆమె అలాంటిది కాదు. నువ్వు ఊరికే ఆమె పైన లేనిపోని నిందలు వేయకు. మొహం తెలియని వాళ్ళ కోసమే నువ్వు ఇంతగా నాతో గొడవ పడుతున్నావంటేనే అర్థమవుతుంది పుట్టపోయే బిడ్డ నీదే అని. ఒక ఫ్రెండ్గా నేనేం చేయాలో అదే చేస్తున్నా, అంతకు మించి ఏమీ లేదు. నాకు తెలుసు, నేను ఎంత చెప్పినా నువ్వు చేయాలనుకున్నదే నువ్వు చేస్తావు. నీతో ఎప్పుడు ఉండే
తనకు నేను తప్ప ఇంకెవరూ లేరు. తన పేరెంట్స్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుందని మాట్లాడడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. అలాంటి దాంతో మీరు తప్పితే ఇంకెవరూ మాట్లాడలే. బాయ్. హలో విక్రమ్, నాకు ఇంకా ప్రాసెస్ డాక్యుమెంట్ పంపలేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఒక పని చేయండి. టెంప్లెట్ డౌన్లోడ్ చేయండి. నేను చెప్తుంటాను, దాని ప్రకారం ఎడిట్ చేయండి. అర్థమవుతుందా? యా, ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ని చూసి ఫాలో అవుతాను. ఈ ప్రాజెక్ట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నాకు మూర్తి గారి నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. నేను మాట్లాడాను, ఎందుకంటే రేపు తను కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓకే, దట్ షుడ్ నాట్ బీ ఏ ప్రాబ్లం. అదే మీకు చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. మీరు డెమోకి ఓ గంట ముందే ఏదైనా తినేసి రెడీగా ఉండడం బెటర్. ఓకే? నాకు అసలు ఆకలి వేయట్లేదు. రేపు డెమో అయ్యే వరకు నేను ఏం చేస్తానో ఏం తింటానో నాకు ఏమీ అర్థం కావట్లేదు. మాడ్యూల్స్ అన్నీ ఒకసారి ముందే రన్ చేసి పెట్టుకో. రేపు నీకు ఈజీ అవుతుంది. ఓకే, టేక్ కేర్, బాయ్. విక్రమ్ గారు, ఇక్కడ ఏదో ప్రాబ్లం అంటున్నారు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? అవునండి, నువ్వు మాట్లాడావా? ఏదో ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలంటున్నారు. అవును, నాతో మాట్లాడారు. భయపడకు, ఏమీ కాదు. ఫోన్ కూడా ఎక్కువగా మాట్లాడొద్దంటున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు? నాకు ఇంకో 1 అవర్ పైనే పడుతుంది. నువ్వు కంగారు పడకుండా డాక్టర్స్ చెప్పింది విను. మీరుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. మీరు కాస్త త్వరగా రాగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. అదేం పర్లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ స్టాఫ్ అంతా గందరగోళంగా తిరుగుతున్నారు. నాకేమో అయోమయంగా ఉంది. నేనున్న పరిస్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే నాకేమీ తోచట్లేదు. ఇప్పుడు ఆలోచించాల్సింది బిడ్డ సేఫ్టీ, నీ సేఫ్టీ గురించి మాత్రమే. ఆపరేషన్కి నన్ను రెడీ చేస్తున్నారు. మీరు త్వరగా వచ్చేయండి. నీకేమైనా అనస్థీసియా ఇస్తున్నారా డాక్టర్లు? లేదు, ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాక ఇస్తారనుకుంటా. నాకు చేతులు కాళ్ళు ఆడట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. డోంట్ వరీ, వాళ్ళు రెగ్యులర్గా చేసేదే. ప్రాబ్లం ఏం లేదు. ఆపరేషన్కి చాలా ఎక్కువ టైం పట్టేటట్టుంది. వాళ్ళు అంటుంటే విన్నాను. లిజన్, నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించకు. బ్లడ్ టెస్టింగ్కి చాలా శాంపిల్స్ తీసుకున్నారు. ఓకే, డోంట్ థింక్ అబౌట్ దట్. జస్ట్ కోఆపరేట్ విత్ దెమ్. ఎందుకో నాకు చాలా చలిగా ఉంది. కాటన్ ఏమైనా ఉందేమో అని నర్సును అడుగు. ఇక్కడ ఎవరు నా మాట వినట్లేదు. నా కోసం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండేది. అవేమీ ఆలోచించకు, నేను వచ్చేస్తున్నా. డోంట్ వరీ. డెలివరీ కాంప్లికేషన్స్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నాకేమో చాలా భయంగా ఉంది. అవన్నీ కామనే. నువ్వేమీ టెన్షన్ పడకు. నువ్వు ఇలాంటి టైంలో ఒంటరిగా ఉంటున్నాననే ఫీలింగ్లో ఉన్నావు కాబట్టే భయమేస్తుంది. ప్రతి అమ్మాయి లైఫ్లో ఇది కామనే. ఒకసారి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. నీ నొప్పి, బాధ అన్నీ మర్చిపోతావు. నవీన్ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ నీ బిడ్డ రూపంలో పుడుతున్నాడని గుర్తు తెచ్చుకో. డాడీ, వాళ్ళు మనకంటే తక్కువ కొట్టేలా ఉన్నారు. మనమే గెలిచేలా ఉన్నాం. అజయ్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఇంకా డ్రైవింగ్లో కూడా ఉన్నాను. ఫోన్ పెట్టేయ్. నరేష్, ఒకసారి ఇన్ఫ్రా టీమ్తో మాట్లాడు. రిసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉండేలా చూసుకో. యా, అవన్నీ నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. వీలైతే డెవలపర్ టీమ్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పు. ఎర్లీ మార్నింగ్ కదా, వాళ్ళు ఉండరనుకుంటా. జస్ట్ జాయిన్ అయ్యి మ్యూట్లో ఉంటే చాలని చెప్పు. నేనైతే చెప్పి చూస్తాను. మరి చూడాలి ఎవరైనా జాయిన్ అవుతారు. ఒకవేళ వాళ్ళెవ్వరూ అవ్వకపోయినా మీరు అవుతారు కదా. నా ఐడి బ్లాక్ అయింది. నేను కూడా జాయిన్ అవ్వలేను. కనీసం ఒక్కసారైనా జాయిన్ అవ్వమని చెప్పు. ఓ మై గాడ్, మీ ఐడి బ్లాక్ అయిందా? మీరు జాయిన్ అయ్యి మ్యూట్లో ఉంటా అన్నారు. నువ్వేం వరీ అవ్వకు. డెమో జాయిన్ అవ్వకపోయినా నేను నీతో కాల్లో ఉంటాను. మీరు ఈజీగానే చెప్తున్నారు, కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో నరేష్, టెన్షన్ ఉంది. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నువ్వు లౌడ్ స్పీకర్లో నాతో కాల్లో ఉంటావు. ఓకే విక్రమ్, మీరే చూసుకోవాలి. ఇంకా నువ్వు నేను ఎక్కడ ఉన్నానని డెమో కంప్లీట్ చేయి. నాకు వేరే పని ఉంది. బాయ్. అజయ్ చెప్పు. డాడీ, మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. మనమే గెలిచాము. మీరు ఇక్కడ ఉండింటే చాలా బాగుండేది. నాకు తెలుసు అజయ్, నువ్వు నాకు పని చేయాలి. నా టేబుల్ డ్రాయర్లో నా సెకండరీ ఫోన్ ఉంది. అందులో శ్రీనివాస్ డెవలపర్ అనే ఒక నెంబర్ ఉంది. దాన్ని నాకు వాట్సాప్ చెయ్యి. డాడీ, మమ్మీకి ఏమైంది? చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉంది.
అజయ్, నువ్వేమీ వరి అవ్వకు, నేను వచ్చాక మాట్లాడతా, అన్నీ సెట్ అయిపోతాయి. సరే డాడీ. జస్ట్ ఆ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి చాలు. ఓకే, ఇప్పుడే చేస్తున్నా. హలో, నేను విక్రమ్తో మాట్లాడొచ్చా? హలో, చెప్పండి, నేనే విక్రమ్ని మాట్లాడుతున్నా. నేను డాక్టర్ కాలిన్ మాట్లాడుతున్నా. నవోదయ హాస్పిటల్ నుంచి దీప గార్డియన్ కింద మీ నెంబర్ ఇచ్చింది. చెప్పండి. ఓకే విక్రమ్ గారు, అయితే మీరేనా తన గార్డియన్? అవును, నేనే తన బ్రదర్ని. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే శిశువు పేగు మెడ చుట్టూ చుట్టుకుంది. ఆ విషయం మాట్లాడదామనే కాల్ చేశా. అవును, నాకు అది ముందే చెప్పారు. కానీ దీప మిస్ మేరీతో మీరు వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పింది. మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం. తను టెన్షన్లో అలా చెప్పి ఉంటుంది. యూ గైస్ గో హెడ్. అలానేం లేదు, మీరు వస్తున్నారంటే మేము వెయిట్ చేస్తాం. మీకు ఎంత టైం పడుతుంది ఇంకా రావడానికి? నో డాక్టర్, నాకు ఎంత టైం పడుతుందో తెలియదు కదా, మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే ఓకే. నాకు ఎంత టైం పడుతుందో తెలియదు కదా, ఎందుకంటే ఒకవేళ ట్రాఫిక్ ఉంటే లేట్ అవ్వచ్చు కదా. మీరు చెప్పేది మాకు అర్థమైంది. ఒకసారి ఆమెకు కాల్ చేసి మాకు కోఆపరేట్ చేయమని షూర్, చెప్పండి. నేను చేసి మాట్లాడతా. హలో విక్రమ్, వాళ్ళు ఇప్పుడే చెయ్యాలంటున్నారు. వాళ్ళని చేయనియండి, నేను చెప్పాను. అవునా? నేను వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదని. నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అవుట్స్కట్స్లో ఉన్నాను. వాళ్ళని సర్జరీ స్టార్ట్ చేయనియండి. ఫూలిష్గా బిహేవ్ చేయకండి. చలి పడుతుంది, ఇంకో పక్కన చెమట వేస్తుంది. ఇట్ మస్ట్ బి డ్యూ టు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. లెట్ దెమ్ కంటిన్యూ సర్జరీ. సిస్టర్ మేరీ కూడా నాతో చెప్పింది, మీరు కంప్లీట్గా సర్జరీకి సిద్ధమంటేనే స్టార్ట్ చేస్తానని. మీరు దగ్గరలో ఉంటే వెయిట్ చేయాలనుంది. అబ్బా, నువ్వు ఇప్పుడు మళ్ళీ కాంప్లికేట్ చేయకు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడా. నేను ఉండాల్సిన అవసరం లేదు. కంటిన్యూ విత్ సర్జరీ. వాళ్ళు నన్ను తీసుకెళ్తా అంటున్నారు. ఓకే, లెట్ దెమ్ కంటిన్యూ. మిమ్మల్ని నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది ఎందుకు? హలో, అజయ్ నాకు ఇప్పుడే చెప్పాడు, మీరు ఎవరిదో నంబర్ తీసుకున్నారంట కదా. చెప్పండి, ఎవరిదా నంబర్? అది మా డెవలపర్ నెంబర్. ఇప్పుడు మా నరేష్కి అవసరమవుతుందని తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఆ నంబర్? వాళ్ళతో మీకేం పని? మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారా? ఆల్రెడీ జాబ్ నుంచి తీసేశారు కదా, ఇప్పుడు డెవలపర్ నంబర్ ఎందుకు మీకు? సౌమ్య, ఇప్పుడు నేను చేసేది జాబ్ కోసం కాదు. ఆ డెమో మా కంపెనీకి ఎంతో అవసరం. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఆ నంబర్ ఎవరిదో చెప్పండి. సౌమ్య, నిజంగా ఆ నెంబర్ మా డెవలపర్ది, ఓకేనా? నాకు ఇప్పుడు అంతా అర్థం అవుతుంది. నాకు తెలుసు నువ్వు ఆ అమ్మాయి కోసమే ఈ నంబర్ తీసుకొని ఉంటావు. నా దగ్గర ఇంకా ఏదో దాస్తున్నావు. జాబ్ పోయాక కూడా ఆ నంబరు ఈ నంబరు అంటే ఎలా నమ్మాలి? ఆల్రెడీ నీ ఐడి డిసేబుల్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తావు? డిసేబుల్ అయిన ఐడితో వర్క్ చేస్తావా నువ్వు? నేను జాబ్ చేయడం కాదు, నరేష్కి హెల్ప్ చేస్తున్నా. ఇంత టెన్షన్లో నువ్వు వర్క్ చేస్తున్నావంటే నమ్మటానికి నేను ఏమైనా పిచ్చిదాన్నా? నిజం చెప్పు, నువ్వు ఆ నంబర్ ఆ అమ్మాయి కోసమే తీసుకున్నావు కదా? వర్క్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఈ డెమో ఇవ్వాల్సింది నేనే. ఆ డెమో మిస్ చేయడం అనేది నా తప్పు. దానివల్ల వేరొకరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నరేష్కి హెల్ప్ చేసి ఆ డెమో సక్సెస్ అయ్యేలా చూసుకుంటున్నాను. మీరు చేసే తప్పులు సరి చేసుకునే వాళ్ళే అయితే ఇప్పుడు నా విషయంలో చేసిన తప్పు ఎలా సరి చేస్తారు? సౌమ్య, నేను నీ విషయంలో ఏ తప్పు చేయలేదు కాబట్టే సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు 8 గంటలు వేచి ఉండగలిగితే అన్నీ సర్దుకుంటాయి. నా మాట విను. నేను రేపు ఇంటికి వచ్చిన వెంటనే ఆమెతో నీతో మాట్లాడతాను. మనం ముగ్గురం కలిసి అన్నీ డిస్కస్ చేద్దాం. నీకప్పుడు నా నిజాయితీ గురించి అర్థమవుతుంది. నువ్వు ఈరోజు ఇంతలా చేసిన దానికి సిగ్గుతో తలదించుకుంటావు. విక్రమ్, నిన్నొక ప్రశ్న అడగనా? ఇదంతా నువ్వు ఈ మధ్య ఆలోచించుకున్నావు కదా, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో. అవన్నీ అబద్ధాలే అని నాకు అన్నీ అర్థమవుతున్నాయి. నీకు ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ వెయిట్ ఫర్ 8 hours. నువ్వు ఎలా చెప్పినా ఏం చెప్పినా నాకు అర్థమయ్యేవన్నీ అర్థమవుతున్నాయిలే. గుడ్ బై ఫర్ ఎవర్. నరేష్, ఎంతవరకు వచ్చింది? విక్రమ్, ఒక పెద్ద ప్రాబ్లం. మాడ్యూల్ 2 లేటెస్ట్ వర్షన్ కూడా కంపైల్ అవ్వట్లేదు. నువ్వేమీ వరి అవ్వాల్సిన పని లేదు. మాడ్యూల్ 2 డెవలపర్కి కాల్ చేసి మాట్లాడు. నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈరోజు వాడి ఎంగేజ్మెంట్ అనుకుంటా, ఫోన్ తీయట్లేదు. నేను చాలా ట్రై చేశాను. ఓకే, నాకు అర్థమైంది. ఒక పని చెయ్యి, అతని నెంబర్ నాకు ఇవ్వు. ఓకే, రాసుకోండి. ఓకే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను.
హలో వరుణ్, హూ ఇస్ దిస్? దిస్ ఈజ్ విక్రమ్. విక్రమ్ గారు చెప్పండి. వరుణ్, మీతో ఒక 15 నిమిషాలు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. సార్, నేను ఈరోజు లీవ్లో ఉన్నాను. ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. పోనీ ఒక 5 minutes లాగిన్ అవ్వగలవా? హలో 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 సార్, మీ వాయిస్ వినపడడం లేదు. హలో. హలో నరేష్, మీకు శ్రీనివాస్ అనే నెంబర్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. చూశాను. అదే దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. విక్రమ్ ఇచ్చాడని చెప్పి అతనితో మాట్లాడండి. తను నాకు బాగా కావాల్సిన వాడు, మీకు హెల్ప్ చేస్తాడు. అయినా అతను ఎలా హెల్ప్ చేయగలడు? అయినా మన ప్రాజెక్ట్ గురించి తనకు ఐడియా లేదు కదా. నరేష్, జస్ట్ నీ స్క్రీన్ని షేర్ చేసి ఎర్రర్ని తనకి చూపించు, సపోర్ట్ చేస్తాడు. మనకిప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ టెక్నికల్గా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, నేను ట్రై చేసి మీకు అప్డేట్ చేస్తాను. బాయ్. హలో శ్రీనివాస్. హలో విక్రమ్, చెప్పండి. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాం. ఎలా ఉన్నారు? చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు నీ హెల్ప్ కావాలి. నీకు నరేష్ అనే ఒక అతను కాల్ చేస్తాడు. చిన్న టెక్నికల్ హెల్ప్ కావాలి. యా షూర్, తప్పకుండా చెప్పండి, ఏం హెల్ప్ కావాలి? మా కరెంట్ ప్రాజెక్ట్లో ఒక మాడ్యూల్ బ్రేక్ అయింది. జస్ట్ ఆ ఇష్యూని నువ్వు ఫిక్స్ చేసే చాలు. ఓకే, నో ప్రాబ్లం. ఇంతకీ ఇష్యూ ఏంటి? ఇష్యూ నరేష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది .NET కదా? లేదు, పైథాన్. ఓ విక్రమ్, మీరు మర్చిపోయినట్లున్నారు. నాకు పైథాన్ రాదుగా, నేను .NET డెవలపర్ని. నాకు తెలుసు, బట్ మీరు కోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బగ్ ఫిక్స్ చేస్తే చాలు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ హెల్ప్ ఆర్ నాట్. లేదు, మీరు చేయగలరు. మోస్ట్లీ అది ఇష్యూ కాకపోయి ఉండొచ్చు. తను ఒక టెస్టర్. తన కంపైలింగ్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఒకవేళ అది ఇష్యూ అయితే గూగుల్లో సెర్చ్ చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. యా ఓకే దెన్, బాయ్ విక్రమ్. హలో నరేష్, శ్రీనివాస్తో మాట్లాడారా? మాట్లాడాను. తనకి ఐడియా లేదన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు మనకు డెవలపర్స్ కూడా ఎవరు లేరు కదా. మీరేమీ టెన్షన్ పడకండి. మీరేం చేస్తారంటే మీకు కింద అవుట్పుట్లో వచ్చిన ఎర్రర్ని కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా గూగుల్లో పేస్ట్ చేయండి. విక్రమ్, మీరు ఇప్పుడు నాతో కోడ్ చేయించబోతున్నారా? నా వల్ల కాదు. ఐ కాంట్ డూ దట్. నీకు పిచ్చి పట్టిందా? నా వల్ల కాదంటావేంటి? నేను చెప్పింది చెయ్యి. విక్రమ్, మీ మీద గౌరవంతో నేను డెమో ఇవ్వడానికి రెడీ అయ్యాను. కానీ ఇప్పుడు కోడింగ్ అంటే నా వల్ల కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నా జాబ్కే రిస్క్. అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఈ కోడింగ్ అంటే ఇవన్నీ నా వల్ల కాదు. నువ్వు కోడింగ్ ఏం చేయవు నరేష్, నేను చెప్పింది చేస్తావు అంతే. ఓకే, చెక్ చేశాను. గూగుల్లో వచ్చిన లింక్స్ అన్నీ చూడు. యా చూస్తున్నా. నీకు ఎక్కడైనా సాల్వ్ అని కనిపించిందా? చూడు. యా కనిపించింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ లింక్ క్లిక్ చెయ్యి. ఆ లింక్లో నీకు ఎర్రర్లో కనిపించే కోడ్ని బదులుగా ఈ కోడ్ని అందులో తీసుకెళ్ళి ప్రోగ్రాంలో పేస్ట్ చేయి. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? ఏం కాపీ చేయాలో ఏం పేస్ట్ చేయాలో నాకెలా అర్థమవుతుంది? బుర్ర ఉపయోగించు నరేష్. అక్కడ పైథాన్ నీకు అర్థం కాదేమో, ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా. ఒకసారి చదివి చూడు, ఏ కోడ్ కాపీ చేయాలో నీకే అర్థమవుతుంది. నేను ట్రై చేస్తున్నాను. నేను చేస్తే అది ఎందుకు సక్సెస్ అవుతుంది? నేను ఏమైనా డెవలపర్నా? ముందు నేను చెప్పింది చేయి నరేష్. ఓకే, చేస్తున్నా. ఓ మై గాడ్, ఇది వర్కౌట్ అయినట్టుంది. మాడ్యూల్ 2 కూడా కంపైల్ అయ్యింది. నాకు తెలుసు నరేష్, నువ్వు చాలా టాలెంటెడ్ అని. అమ్మయ్యా, మొత్తానికి నేను డెమో ఇవ్వబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం నువ్వు పీపీటీ ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా భయం లేకుండా కాన్ఫిడెంట్గా డెమో ఇవ్వు. ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్. నేను చేస్తాను. నాకు ఇప్పుడు నా మీద చాలా నమ్మకం వచ్చింది. ఎలాగైనా దీన్ని సక్సెస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విక్రమ్. బాయ్.
హాయ్ దీపా, నీకు ఆపరేషన్ చేస్తున్నారని నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బేబీ. యువర్ బేబీ విల్ గోయింగ్ టు బీ గుడ్ అండ్ హెల్దీ. నువ్వు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హలో అజయ్. డాడీ, మమ్మీని చూస్తుంటే దయ్యాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. తను సామాన్లన్నీ పగలగొడుతుంది. నాన్న అజయ్, నువ్వేమీ కంగారు పడకు, కొంచెం దూరంగా ఉండు. నీతో మాట్లాడుతుంటే కూడా కోపంగా చూస్తుంది. నేను ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నాను. నేను రాగానే అన్నీ వివరంగా చెప్తా. నువ్వు ఇంకెప్పుడు ఇంటికి రావని మమ్మీ చెప్తుంది. అమ్మ జోక్ చేస్తుందిలే నాన్న. డాడీ, నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తున్నావు కదా? అవును నాన్న, ఖచ్చితంగా. నువ్వేం కంగారు పడవద్దు. డాడీ, నేను తమ్ముడు పడుకోకుండా నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. నువ్వు తమ్ముడికి చెప్పు టెన్షన్ పడొద్దని. నేను వచ్చాక అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మమ్మీ నా బొమ్మలన్నీ పగలగొట్టేస్తుంది. నువ్వు మమ్మీని ఏమీ అనకు. నేను వచ్చాక అన్నీ కొత్తవి కొనిస్తా. చెప్పడం మర్చిపోయా, మన టీం గెలిచింది. అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడు. తను చాలా బాగా ఆడాడు. నువ్వు మిస్ అయిపోయావు డాడీ. ఓ, నాకు తెలుసు తను అదరగొడతాడని. ఓకే నాన్న, ఇంకా టీవీ చూసింది చాలు. మమ్మీని డిస్టర్బ్ చేయకుండా నువ్వు తమ్ముడు వెళ్ళి పడుకోండి. నేను వచ్చాక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సరే డాడీ. నరేష్, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? విక్రమ్, నాకు బాగా టెన్షన్గా ఉంది. నరేష్, ఒక పని చెయ్యి. నువ్వు రెగ్యులర్గా నేను డెమో ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తావో అలా రన్ చెయ్యి. పీపీటీలో ఉన్నది చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. మధ్యలో ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఏం చేయాలి? నాకు చెమటలు పట్టేస్తాయి. నరేష్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ క్వశ్చన్ అట్ లాస్ట్ అని చెప్పు. నేను జాయిన్ అవ్వను. ఓకేలే, వదిలేయ్. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు. హలో విక్రమ్, ఐ హావ్ టేకెన్ మై డెసిషన్. హలో సౌమ్య, నీకు విషయం తెలుసా? నేను ఇంటికి వచ్చేస్తున్నాను. ఇది ఇంకో అబద్ధమా? నమ్మేశానులే, అయినా నాకెందుకు? సౌమ్య, ఇది అబద్ధమో నిజమో నీకే తెలుస్తుంది కాసేపట్లో. నువ్వు తిరిగి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఇల్లు నీది కాదు. నీకు దూరంగా ఉండాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నాను. విక్రమ్, నేను పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను. సౌమ్య, నేను చెప్పేది విను. నేను వచ్చే వరకు ఆగు. నేను ఇక్కడ ఉండను. అయినా నీకు వేరే ఇల్లు ఉందిగా, అక్కడే ఉండు. నీతో ఉండాలని చాలా కలలు కన్నాను, కానీ నా బ్రతుకు ఆఖరికి ఇలా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇక నుంచి నువ్వు చెప్పులేసుకొని ఇల్లంతా మరకలు చేస్తే అది తూర్చే అవసరం నాకు లేదు. ఓకే, గుడ్ బై ఫర్ ఎవర్. సౌమ్య, ఒకసారి నేను చెప్పేది విను. విక్రమ్, మీటింగ్ కోఆర్డినేటర్ నరేష్కి చాలాసార్లు కాల్ చేశాడు, బట్ రెస్పాండ్ అవ్వట్లేదు. విక్రమ్, వింటున్నారా? వింటున్నా. మీరు నరేష్కి కాల్ చేసి నా ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పగలరా? మూర్తి గారు, మీటింగ్ కోఆర్డినేటర్కి చెప్పండి నరేష్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు అన్నీ సిద్ధం చేసుకోండి. రేపు మార్నింగ్ అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అదేంటి, నరేష్ జాయిన్ అవ్వకుండా మీరు జాయిన్ అవ్వకుండా మరి డెమో ఎవరిస్తారు? నాకు తల తిరిగిపోతుంది. మూర్తి గారు, వినండి. నేను 6 గంటల క్రితం ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాకు ఒక ఉద్యోగం, ఒక భార్య, ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర నేను, నా కార్ మాత్రమే ఉన్నాము. నేను డ్రైవ్ చేస్తున్నాను, అంతే. విక్రమ్, నీ జీవితాన్ని ఎవరూ నాశనం చేయలేదు. నీ జీవితాన్ని మూర్తి గారు, నువ్వే నాశనం ఈ చేసుకున్నావు. రాత్రి నేను 2 విషయాలు నేర్చుకున్నాను. 1, కంపెనీని మనం ప్రేమించకూడదు. 2, ఎమోషనల్లో మాట ఇవ్వకూడదు. సో నాకు ఇప్పుడు ఏమీ హెల్ప్ చేయను అంటావు? నేను అలా ఏమీ అనలేదు మూర్తి గారు. నేను నా జీవితంలో బాధ్యతలు ఎప్పుడూ తప్పలేదు. నేను ఇప్పుడే నరేష్కి కాల్ చేసి మాట్లాడతాను. డెమో షెడ్యూల్ టైంలో జరుగుతుంది. బాయ్ మూర్తి గారు. లిఫ్ట్ చేయి నరేష్, కాల్ లిఫ్ట్ చేయి. నరేష్, నేను మూర్తి గారితో మాట్లాడాను. కాల్ క్యాన్సిల్ అయిందంట. నేను వచ్చాక షెడ్యూల్ చేద్దామన్నాడు. బట్ రేపటి ఆ కాల్ మీటింగ్లో మన టీమే ఉంటారంట. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే సార్.
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను అర్థం చేసుకోగలను. మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్లో పడి ఉంటారు. నాకు తోడుగా మా మమ్మీ వచ్చేసింది. మీరు చేసిన సహాయంకి ధన్యవాదాలు. నాకేమైనా అవసరం ఉంటే నేను మీకు కాల్ చేస్తాను. ఎందుకు? ఏం జరిగింది? అజయ్, అమ్మకోసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ తీసుకెళ్ళి అవుట్ స్పీకర్ పెట్టు. సౌమ్య, ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నా మొహం మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు? ఏం జరిగింది? దీప కాల్ చేసింది. విక్రమ్, ఇది కొంచెం వినండి. విక్రమ్, నువ్వు ఒక అద్భుతమైన ఎంప్లాయీవి. ఈ కంపెనీ నిన్ను వదులుకోవాలి అనుకోవట్లేదు. మీరు రేపటి నుంచి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు.